రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సుప్రసిద్ధమైనటువంటి అలియాబాద్ అనేటువంటి ప్రాంతంలో శ్రీరామచంద్రస్వామి వారు కొండకు వెలిశారు. చాలా సుందరంగా ఉన్నాడు శ్రీరామచంద్రస్వామి. పక్కన ప్రతిష్ఠ చేసినటువంటి రాముల వారు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మరకతంతో ఉన్నటువంటి శివలింగం. ఇది ఏకబిల్వ వృక్షం. ఏకబిల్వం యొక్క చెట్టు ఇంత పెద్దది ఉండడం అనేది చాలా విశేషం. మామూలుగా ఈ ఏకబిల్వంలో ఏమిటంటే 3 ఆకులు కలిసి ఉంటాయి. ఆ ఏకబిల్వం యొక్క విత్తనాలు ఫలాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా అద్భుతంగా అలియాబాద్ రాముడు ఇక్కడ నడుచుకుంటూ వచ్చాడు. దేవరయాంజాల్లో కానివ్వండి, అటు తూముకుంటలో కానివ్వండి, ఇక్కడ అలియాబాద్లో కానివ్వండి, దగ్గరలో ఉన్నటువంటి పాండురంగ ఆశ్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా గొప్ప ప్రదేశాలు. చాలా ప్రశాంతంగా రమణీయకంగా ఉన్నటువంటి దేవాలయం ఇది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాముడు ఎక్కడైతే ఉన్నాడో పక్కన శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ. విశేషంగా చాలా ప్రశాంతంగా ఉంది. కోనేరు ఉంది. అలాగే ఆ కొండను చూసాం మనం, కృష్ణ పరమాత్మను చూసాం. చాలా ఎంత అద్భుతంగా ఉందంటే శ్రీరామచంద్ర స్వామి శ్రీరామచంద్ర శృతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. అటువంటి అలియాబాద్ శ్రీరామచంద్ర స్వామి మనల్ని రక్షించుగాక. మనం పాండురంగ ఆశ్రమానికి వెళ్ళేటువంటి మార్గంలో ఇక్కడ ఈ స్వామిని ఎందుకో చూడాలి అనిపించింది. మనం చూస్తున్నాం. నిజంగా ఈ దళాల్లో చూడండి, లేత దళాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లేత దళాలు. ఇవి చాలా శంకరుడికి ఇష్టమట. ఇది ఈ కొన తగిలిన శివలింగానికి అసలు బిల్వదళం ప్రతిరోజు శివుడి నెత్తిన బిల్వదళం పెట్టేవాడు, సాలగ్రామానికి తులసీదళం పెట్టేవాడు. ఇంక మళ్ళీ వాడు ఈ పునరావృత్తి రహితమైనటువంటి ఇంక మళ్ళీ మానవ జన్మ ఎత్తడు. కాబట్టి సూక్ష్మోపాయం ఏమిటంటే ఒక బిల్వదళం శివుడికి నెత్తిన పెట్టాలి అభిషేకం చేసి, తర్వాత ఒక తులసీదళం విష్ణుమూర్తికి సాలగ్రామానికి పెట్టాలి. దానికి సాలగ్రామ పూజా విధానము, అలాగే శివ పూజా విధానం ఉంది. కానీ మన పూర్వీకులు మీరు ఎవరినైనా అడగండి, శివుడికి బిల్వదళం పెట్టకుండా భోజనం చేసిన వాళ్ళు లేరు. అట్లాగే తులసీదళం పెట్టకుండా భోజనం చేసిన అంటే ఇది మస్ట్ అండ్ షుడ్ అనేటువంటి విషయం. ఈ లేలేత బిల్వదళాలు మీరు చూస్తే కనబడుతున్నాయి. ముదురు దళాలు కూడా ఉన్నాయి. కానీ చాలా విశేషం. బిల్వ వృక్షం అంటే సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు కొలువైనటువంటి వృక్షం. శంకరుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఇది. రాముడికి కూడా బిల్వదళాలతో అర్చన చేయొచ్చు. చాలామంది అనుకుంటారు విష్ణుమూర్తికి కూడా బిల్వదళాలు పెడతారా అని. విష్ణుమూర్తికి కూడా బిల్వదళాలు పెడతారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి బిల్వదళార్చన అని చెప్పి ప్రత్యేక కార్యక్రమం చేస్తారు. ఆ బిల్వదళాలతో స్వామివారిని చక్కగా అర్చిస్తూ ఉంటారు. అటువంటి అలియాబాద్ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని మనం వస్తున్నాం. చాలా ఆనందం. అందరికీ రాముడి యొక్క అనుగ్రహం. జై శ్రీరామ్. కోనేరు ఇక్కడ కనబడుతుంది. కళ్యాణం కళ్యాణం ఇక్కడ రాత్రిపూట జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చాలా విశేషాలతో కూడుకున్నటువంటి అశ్వత్థ నారాయణుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరి మీద కూడా రాముడి యొక్క కృప ప్రసరించుగాక. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.